ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే. ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఆంజనేయస్వామి టెంపుల్ అని. మేము ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చాము. అప్పుడే బాగా క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే ఈరోజు స్పెషల్ ఆంజనేయస్వామిని నిలబెట్టిన రోజు అనమాట. సో అందుకే అక్కడ పెద్ద పండుగలా చేస్తున్నారు, భోజనాలు పూజలు అవన్నీ. అప్పుడే మొత్తం క్లీన్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. మేము కొంతసేపు వెయిట్ చేద్దాం అనుకున్నానండి, కానీ మా హస్బెండ్కి షాపింగ్ టైం అయిపోతుంది. సో అందుకే నేను వెయిట్ చేయలేకపోయాను. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదన్నమాట, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చాలా బాగా అంటే చాలా బాగా చేస్తున్నారు. చాలామంది వస్తున్నారండి జనాలు. అసలు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంత పెద్దగా అయ్యిద్దా అని అస్సలు ఊహించుకోలేదు. కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మా పెళ్లి రోజు. ఈరోజు ఆయనకి ఫంక్షన్ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు చాలామందికి. ఇది నేను మీకు ఇది ఎక్కడనేది నేను మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదండి, కానీ ఇది విజయవాడ నున్న వికాస్ కాలేజ్ రోడ్డుకి వెళ్తే పెద్ద ఆంజనేయ గుడి కనపడుతుందండి. చాలా పవర్ఫుల్ అండి. డైలీ పూజలు చేస్తారు, కానీ ఈరోజు అనేది చాలా స్పెషల్. చాలామంది వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు ఆయన కోసం. చాలా పవర్ఫుల్. మీకు రావాలనిపిస్తే ఖచ్చితంగా రండి. ఈ చిన్న ఆంజనేయ స్వామి మేము ఫస్ట్ పూజించామండి. ఈ చిన్న ఆంజనేయ స్వామి ఇంత పెద్ద టెంపుల్ అయ్యింది. చాలామంది అందరూ వచ్చి పెద్ద ఆంజనేయ స్వామికి ఫస్ట్ పూజ చేస్తారు, కానీ మేము వెళ్తే మాత్రం మేము ఫస్ట్ పూజ చేసేది ఆ చిన్న ఆంజనేయ స్వామికే. అయిపోయిందండి, పంచి కడుతున్నారు స్వామికి. మా ఆయనకి టైం అయిపోతుంది అన్నారు. ఆయనకి మా పెళ్లి రోజు అయినా సరే తనకి లీవ్ లేదు ఈరోజు. సో అందుకే నేను తొందరగా వెళ్ళిపోయాను. మధ్యాహ్నం భోజనాలు. ఒకసారి మీరు కూడా వచ్చి ఈ ఆంజనేయ స్వామికి దర్శించుకొని వెళ్ళండి, మీకు తెలుస్తుంది. చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ ఈయన. ఇక్కడ ఇంత పెద్ద గుడి ఉందని చాలామందికి తెలియదని నేను అనుకున్నానండి, కానీ ఈరోజు నేను చూశాను. చాలా అంటే చాలామంది వస్తున్నారు, ఎక్కడెక్కడోళ్ళో వస్తున్నారు. ఒక తిరునాళ్ళలాగా చేస్తున్నారనమాట పూజ. ఇక్కడ పూజ స్టార్ట్ అయింది. ఇక మా అత్తయ్య గారిని తీసుకొని, మా చిన్న పాపని తీసుకొని మళ్ళీ వద్దామని చెప్పి మేము బయలుదేరిపోతున్నాం. అయిపోయిందండి, మేము వెళ్ళిపోతున్నాము. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నేను అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. నేను ఈయన కోసం చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. ఇలాంటి భోజనాలకి పూజల కోసమే మేబీ ఇంకా చాలా టెంపుల్స్ పెడతారంట. చూడండి, ప్లేస్ అంతా ఆయన కోసం ఇచ్చేసిన ప్లేస్ ఇది. పూజలకి కానీ భోజనాలకి కానీ చాలా బాగా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంజనేయ స్వామిని నిలబెట్టారు. దాని పక్కన ఇంకా వేరే టెంపుల్స్ కడతారంట. ఇది ఇప్పుడు నేను భోజనానికి వెళ్ళాను ఫ్రెండ్స్. మా పాపని స్కూల్ నుంచి తీసుకొని ఇప్పుడే భోజనానికి వెళ్ళాను. చూడండి, మా మరిది మా పాపని తీసుకొని వెళ్తున్నాడు
ఎంతమంది జనాలు చూడండి. ఇంత ఎండలో కూడా ఇంతమంది జనాలు వచ్చారంటే నాకే షాక్గా ఉంది. మా మరిది బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు. మా పాపకి ఇంటికాడ పెడదామంటే లేదు, నేను గుడికొచ్చే ఫోన్ చేస్తాను అనింది. సో అందుకే తను తీసుకొని, తనకి చాలా ఇష్టం అనమాట ఈ ఆంజనేయ స్వామి. అందుకే తన కోసమైనా డైలీ ఒక్కసారైనా మేము వెళ్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేరా దోస్త్.